కల్కి మూవీకి సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్కదాన్ని నాగశ్వినే కూర్చొని చూసారు, మీరు డబ్బింగ్ అవుతున్నంతసేపు కూడా ఎన్ని రోజుల పాటు జరిగింది. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఎవరు అంటే అశ్వత్థామే, అమితాబ్ బచ్చనే అని అనిపించింది. ప్రభాస్ సెకండ్ దాంట్లో ఉంటారు, ఇప్పుడు అంతా అశ్వత్థామే కనిపిస్తున్నాడు ఇందులో. ఆ వాయిస్ అంతా అంతలా ఎలివేట్ అవ్వడానికి, అంత ప్రొజెక్ట్ అయిపోయి అంత పెద్దగా కనిపించడానికి, అంత గ్రాండ్గా కనిపించడానికి ఎంత టైం తీసుకున్నారు మీరు డబ్బింగ్కి? 10 రోజులు, 10 days పట్టింది. రోజుకి ఎన్ని గంటలు ఉండేది? రోజుకి 2-3 hours చెప్పాను, చెప్పలేదు. ఒక్కొక్క డైలాగ్ డైరెక్టర్ గారు ఒక 2 days మాత్రం ఉన్నారు. మిగతా మన కో డైరెక్టర్ లక్ష్మణ్ ఎక్కువగా చూసుకునేవాడు. తను ఏంటంటే ఇంకా అస్సలు డైరెక్టర్ గారు ఉన్నప్పుడైనా కొద్దిగా స్పీడ్ అయ్యేదేమో, కానీ ఒక్కోసారి డైరెక్టర్ గారు ఉన్నప్పుడే వర్క్ స్పీడ్ అవుతుంది. కో డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది డైరెక్టర్కి నచ్చుతుందో లేదో అన్న భయంతో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చేస్తారనమాట. అట్లాగా చాలా ఒక్కొక్క డైలాగ్ ఆలోచించి దాని కొద్దిగా మ్యాక్సిమం ఆయన తెలుగులో ఫస్ట్లో హిందీలో ఉన్నాయి, ఆ తర్వాత మ్యాక్సిమం తెలుగులోనే చెప్పించారు. కాబట్టి మాకు కొద్దిగా డైలాగుని సెట్ చేసుకోవటం అనేది పెద్ద టైం పట్ల. కానీ దగ్గరగా వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది చేస్తారు, కంప్లీట్గా మోల్డ్ చేస్తారని చెప్పలేదు. ఆయన ఎలా చెప్తారో అలా చెప్పాలండి. మేము అందు గురించేనే కొద్దిగా మీకు మిమిక్రీ టచ్ కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని పర్టికులర్గా దీనికోసం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కర్లేదన్నంత బాగా చెప్పాలని చెప్పారు. యాక్చువల్గా నేను పిక్చర్ మీద క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఫైట్ ఎఫెక్ట్స్ అలాంటివి అవన్నీ కూడా మనం పిక్చర్ చూసి చెప్పాలి. ఎందుకంటే ఆ మూడు వాళ్ళ వెహికల్ వెళ్తున్నప్పుడు ఈయన ఆపడం కానీ చేయడం కానీ ఇవన్నీ, ఈయన ఎగిరిపడడం కానీ గాల్లోకి ఎగరడం కానీ అవి మాత్రం చూపించారు. అయితే ఆ తర్వాత నేను ఫస్ట్ వీక్ మూవీ చూడలా. అంటే అందరం వెళ్తాం అనుకున్నాం కదా, మా ఆవిడ కుదరలా, ఆవిడకి ఏదో మీటింగ్స్ ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఒక 1 week వాయిదా పడింది. ఈలోపు అందరు చెప్తా ఉన్నారు బచ్చన్ గారు చాలా హెవీ క్యారెక్టరు, చాలా లెంత్ క్యారెక్టర్ ఉంది సినిమాలో అని. అంటే అన్ని డైలాగులు ఉన్నాయని అనుకుంటున్నాను నేను కూడా, అన్ని సీన్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే పిక్చర్ చూడలేదు కదా, డైలాగ్ టు డైలాగ్ చెప్పడంతో నిజం చెప్పాలంటే ఒక 40 డైలాగులు చెప్పామనుకోండి, అవి ఒక్కోసారి ఒక 10 సీన్లుగా కూడా అవి డివైడ్ అవుతాయి. కాబట్టి ఓహో, నేను సినిమా చూసినప్పుడు కూడా షాక్ అయ్యాను. తర్వాత ఆయన హైట్, అది ద్వాపర యుగంలో హైట్ అంతా కూడా అలాగ అంత ఉంటుందని చెప్పాను. ఎంత బాగా చూపించారో అసలు ఆయన ఆ వయసులో అంత కష్టపడి అసలు రోప్స్ కట్టుకొని, అంటే ఈవెన్ దో ఆ ఏజ్లో బాడీ సహకరించాలి కదా, ఆయన డూప్ లేకుండా అంత బాగా అసలు ఎక్సలెంట్ చేశారు, చాలా బాగా చేశారు. ఇట్స్ గ్రేట్ బచ్చన్ సార్. అగైన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అండ్ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు మీకు ఒక 25 years కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సిల్వర్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సిల్వర్ జూబ్లీ అండి, సిల్వర్ జూబ్లీ యానివర్సరీ 25 years అండ్ వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో ఇదే. అయితే మీకు ఇప్పటిదాకా దాంట్లో సాటిస్ఫాక్షన్, ఎస్ నేను ఎదురు చూసాను, ఇది సాధించాను అనుకున్నది అయితే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారికి మీరు చేసింది. టఫ్ అనిపించింది ఏముంది? చాలా కష్టపడ్డాను, చాలా గొంతు చించుకోవాల్సి వచ్చింది, లేకుంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఇంత స్ట్రెస్ నేను పెట్టలేదు అనుకున్నది ఏమున్నాయి? ఉపేంద్ర గారికి రక్త కన్నీరు మూవీ ఆల్మోస్ట్ అలాది 20 ఏళ్ళు అయిపోయింది. 2004లో రిలీజ్ అయింది, ఇది 2024. 20 years బ్యాక్. 2003లో డబ్ చేసాము డిసెంబర్లో, రిలీజ్ అయ్యేసరికి 2004 ఫిబ్రవరిలో. నాకు అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. దేవి థియేటర్లో రిలీజ్ అయింది. నాది లీప్ ఇయర్, 4 yearsకి ఒకసారి వస్తుంది. మై బర్త్డే సెలబ్రేటెడ్ దేర్ థియేటర్లోనే. మన February 29th తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్స్, నటుడు గిరి తమ్ముడు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఒక పెద్ద ప్లాన్ చేసి కేక్ అదంతా తెచ్చిపెట్టి ఇంటర్వెల్లో కట్ చేయిస్తున్నారు. మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా మంది, మేము ఒక 20 మంది దాకా వెళ్ళాం. ఎవరైనా ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి థియేటర్లో అంటే, ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారంటే ఇంకొక 50 మంది అక్కడ ఉన్న అడేది ఒక మరుపురాని బర్త్డే లాగా నాకు జరిగింది. అది చాలా కష్టపడ్డాను. ఆ సినిమా ఇప్పటికీ చూసినా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అందరికీ, అంటే సన్నివేశాలు అలాంటివి. అట్లాగే ఆ క్లైమాక్స్లో
చాలా అసలు గొంతు పోయిన గొంతుతోనే చెప్పించారు, న్యాచురల్గా ఉంటుందని చెప్పించారు. గుర్తుందా ఇప్పటికీ ఆ డైలాగ్స్ అవి? యా, యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అవి చాలామంది వైరల్ అయినాయి, ట్రోల్ అవుతుంటాయి. కొంతమంది స్పూఫ్స్ చేస్తూ ఉంటారు, డబ్ స్మాష్లు చేస్తూ ఉంటారు. పిల్లలా ఉందా ఇదే అని చెప్పి నేను దగ్గి ఇలా అయిపోయాను, నాకంటే 4-5 కేజీలు ఎక్కువే ఉంటుంది కాథా. ఈ మామూలుగా తను ఫారెన్ రిటర్నర్గా ఉన్నప్పుడు అమెరికన్ డాలర్స్, మలేషియన్ రింగెట్స్తో విలాసకులాసాలాడిన ఈ మదనమోహను రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ తెలుగు, నీ పేరేమిటి? కాంతా. ఓ కాంతా, సే టుమారో బాయ్. మామూలుగా ఇలా మాట్లాడతాడు. ఆ తర్వాత అతనికి లెప్రసీ అది వచ్చి చాలా అసలు ఎక్కడైతే ప్రేమించే అమ్మాయి ఇంటికి వస్తాడో భార్యను కూడా కాదని తన నిర్లక్ష్యానికి గురై ఒక మూలన చాలా హీనాతహీనమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటాడు. అక్కడ ఒక రకంగా కథ చూడు ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాడు కథ. నువ్వు తిన్నావా అని అడిగితే చాలు నా ఆకలి తీరిపోతుంది కథ. నువ్వు మందులు వేసుకున్నావా అంటే చాలు నా రోగం తగ్గిపోతుంది కథ. ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయారు కథ. లండన్ ఫారెన్ టెండర్ రాబా, 1 సిగరెట్ ప్లీజ్. అయ్యయ్యో, ఎలకలు పంది కుక్కలు తిరుగుతుంటారు, పాడేసింది, ఏమవుతుందో ఏమిటో కథ. మామూలుగా అట్లాగా బాడీ లాంగ్వేజ్ కూడా మీరు ఆకలింపు చేసుకోవాలి కదా. నాకు బాగా యాక్టింగ్ చేయండి, నేను చేయలేను. నాకు అది మొదటి బలహీనత. మామూలుగా కూర్చొని అలా సింపుల్ గా సైలెంట్ గా చెప్పేసుకుని పోవాలంటే కాదు. ఇలాంటివి చాలా కష్టపడాలి. మైక్ ముందు వాళ్ళు అంత చేస్తే మనం అందులో కొద్దిగా అయినా చేస్తే తప్ప అప్పుడు అది నాకు అలవాట్లేదు. కొంతమంది స్టడీగా చెప్తారు, కథలు కూడా చెప్తారు. ఒక్కోసారి ఇలాగా కాళ్ళు చేతులు విదిల్చి మైకుల్ని తన్ని తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి స్టార్టింగ్ లో. అలా చెప్పండి, డామేజ్ చేయకండి. అదే వాట్ యు ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్. నువ్వు చేయాలి యాక్టింగ్ కాదు, ఇక్కడ చేయాల్సింది డబ్బింగ్. నువ్వేమైనా యాక్టర్వా? యాక్టింగ్ చేసేటప్పుడు అవన్నీ అక్కడ రా, ఇక్కడ మామూలుగా స్టడీ ఉండాలని మా సీనియర్స్ అన్ని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మైక్స్ చాలా వాల్యుబుల్ మైక్స్ ఉంటాయి. అవి ఒక 5 లక్షల రూపాయల మైక్స్ ఉంటాయి. వాటిని మనం గట్టిగా ఇలా ఆవేశపడి చేస్తే కింద పడి డ్యామేజ్ అయిందనుకో అంతే సంగతులు. మేము అదే అరే జాగ్రత్త రే, ఈ మైక్ ఈరోజు 5 లక్షల దట, 6 లక్షల దట ముందే చెప్పేవాళ్ళు మా కొలీగ్స్ అంతా. అప్పుడంతా ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. ఒకప్పుడు మా డబ్బింగ్స్ ఒకే హాల్లో కూర్చొని దాదాపు ఒక 20-30 మంది వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎవరిది వాళ్ళే. అట్లాగే ఈ రక్త కన్నీరులో ఫైనల్ క్లైమాక్స్ వచ్చే వరకు ఇంకా చాలా అస్సలు బాలు అంటే ఇంట్లో ఉండే ఆవిడ కథ. అయ్యో చంద్ర ఈ ఇంట్లో ఉండే ఆవిడ. అయ్యో నేను గుర్తించలేకపోయారా చంద్ర. ఈ సమాజం, ఈ సంఘం, వీటన్నిటినీ ఈ దరిద్రమైన మనుషులను పట్టించుకోవద్దు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చాలు. నా విగ్రహాన్ని ఊరు వాళ్ళ పెట్టించు బాను. ఎందుకంటే ఇలాంటి ఒక చండాలుడు ఒకప్పుడు ఉండేవాడని అని భయంకరం. అసలు ఇంకా డైలాగ్ ఉపేంద్ర అనగానే ఒక ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ అనేది అంతా అందులో కనిపిస్తుంది కదా. మామూలుగా సింపుల్ గా కూర్చొని సింగిల్ గా అలా వెళ్ళిపోయినట్టుగా ఉండదు కదా. సో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అసలు ఏమన్నారు ఉపేంద్ర గారి దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? అసలు ఆయన ఒక్కటే అన్నారు, ప్రివ్యూకి వచ్చి చూసి కొద్దిగా అంటే కొన్ని విషయాల్లో ఆయన ఇంకా సాటిస్ఫైడ్ అవ్వాల. ఎంత చెప్పినా కూడా ఒకటే అన్నారు, వాయిస్ బాగా మ్యాచ్ అయ్యింది, బాగా చెప్పారు ఆయన. బట్ ఏంటంటే ఇంకా మనం బాగా చేసి ఉండాల్సింది అని. అంటే ఆయన ఎప్పుడు కూడా ఇది బెటర్మెంట్ అని అనుకోరు, ఉండరు అసలు. ఆ తర్వాత ఆఫ్టర్ 20 years ఇప్పుడు యూ అండ్ ఐ ఉపేంద్ర గారి సినిమాకి మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో యాక్చువల్గా శ్రీనివాసమూర్తి గారు ఆయనకు చాలా సినిమాలు చేశారు. స్టార్టింగ్ షూ కానీ ఉపేంద్ర ఇవన్నీ ఆయనే చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఆర్టిస్ట్, ఆల్ టైమ్ గ్రేట్స్ ఆయన శ్రీనివాసమూర్తి గారు. నిజంగా ఇప్పుడు లేకపోవడం అనేది డబ్బింగ్ రంగానికి ఒక లోటు, ఒక వాక్యూమ్ అది. బట్ ఆ తర్వాత ఇద్దరం సైమల్టేనియస్గా శ్రీనివాసమూర్తి గారు బాగా చెప్పిన రోజుల్లో నాకు ఈ అవకాశం రావటం, దాన్ని అలాగే హోల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి అట్లాగే కొన్ని సినిమాలు
అన్నయ్య భారతీబాబు అన్నయ్య రైటర్గా చాలా సినిమాలు నాతో చెప్పించారు ఆయన. బ్రాహ్మణ ఒకటి, అందులో అటువంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు యు అండ్ ఐలో ఇక సెలెక్ట్ చేసుకొని మనకు రక్త కన్నీరు అవన్నీ చేశారు అని అంటే అయితే